హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారినటువంటి తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వ నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురిలో ఒక తీవ్రమైనటువంటి ఒక అసహనం, ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది సొంత పార్టీ నేతలకు సంబంధించి. ఎందుకంటే పదే పదే చెప్తున్నారు, ఎంతసేపు మేమే చెప్పాలా, మీరెందుకు మాట్లాడడం లేదు అంటే. నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా అయితే తిరుమల లడ్డు విషయంలో ఏ విధంగా అయితే ఒక దుష్ప్రచారాన్ని సాగిస్తూ వస్తున్నారో, ఈ అంశంపై ఎంతసేపు మేమే మాట్లాడాలా, నియోజకవర్గ స్థాయిలో మీరెందుకు మాట్లాడడం లేదు, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ప్రధానంగా తమ నేతల్ని ప్రశ్నిస్తున్నటువంటి విషయం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎంతగా మొత్తుకున్నా సరే నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఎమ్మెల్యేల నుంచి అందుకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ సందర్భంగా తెలుగుదేశంకు మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కావచ్చు, లేదా జనసేన నేతలు కావచ్చు, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సంచలనటువంటి వ్యాఖ్యల్ని ఒక్కసారిగా అభినందించాలి. అదే సందర్భంగా కూటమి పార్టీ నేతలకు ఒక షాక్గా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సిపిఐ నేత రామకృష్ణ, వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ నేతలకు ఒక షాక్ ఇచ్చే అంశంగా దీన్ని పరిగణించాలి. తిరుమల లడ్డు వ్యవహారంలో ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే దాన్ని దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, అతనికి వదిలేయండి. ఇక చట్టపరంగా అయితే సిబిఐ చూసుకుంటుంది. సో ఇక దీనిపై రాద్ధాంతం వద్దు. దీన్ని మీడియా కూడా పదే పదే దీనిపై చర్చలు నడుపుతూ దీన్ని ఒక భూతద్దంలో చూపిస్తూ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. దీన్ని ఇక వదిలేయండి అంటూ పరోక్షంగా అటు ఎల్లో మీడియాకు, ఇటు కూటమి ప్రభుత్వ నేతలకు ఆయన సూచనలు చేశారు. ఒకవేళ తప్పు చేసిన వారిని వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, చట్టపరంగా అయితే సిబిఐ చూసుకుంటుంది. ఈ విషయంపై ఇక రాద్ధాంతం వద్దు, ఇక మాట్లాడవద్దు, ఇది మంచి పరిణామం కాదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అటు సిపిఐ నేత కూడా ఇదే అంశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నారాయణ. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తిరుమల లడ్డు విషయంలో నెయ్యి అయితే కల్తీ జరిగింది, ఈ విషయంలో రాద్ధాంతం చేయవద్దు. ఇప్పటికే రాజకీయ పార్టీలు దీన్ని అనవసరంగా ఒక రాజకీయపరమైన అంశంగా ఎత్తుకుని ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నారు. ఇది ఇంతటితో దీన్ని ఆపేయండి, కేసు సంగతి చట్టపరంగా చట్టం చూసుకుంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఏమైతే ఆశిస్తున్నారో, ఏమైతే ఆశిస్తూ వచ్చారో, తిరుమల లడ్డు విషయంలో రాజకీయంగా దీన్ని ఒక అస్త్రంగా మలుచుకోవాలి, మరింత పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తమ నేతల ద్వారా పదే పదే ప్రజల్లో తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలని ఏదైతే సంకల్పించిందో, ఈ సంకల్పన, ఈ ఆలోచన మాత్రం నెరవేరడం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి, అటు సిపిఎం నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. సో ఓవరాల్గా మనం ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఈ విషయంపై ఒక ఏవగింపు వాతావరణం, ఒక అసహనం వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాదాపు ఇది ఇవాళ రేపు నిన్నటి నుంచి మొదలైన వ్యవహారం కాదు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరే ఇతర సమస్యలైనట్టు తిరుమల లడ్డు ఒక్కటే ఒక ప్రధానమైన సమస్య అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది, ఒక ప్రచారం సాగిస్తోంది. సో అందుకే ఈ అంశంపై ప్రజల్లో కూడా అసహనం ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి అసహనం లేదా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చూసే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, వారు టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూటమి ప్రభుత్వ నేతలు, కూటమి పార్టీ నేతలు, ఈ నేతల్లోనే ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మాజీ మంత్రులు, నేతలు స్పష్టంగా చెబుతున్నారంటే పరిస్థితి క్షేత్రస్థాయిలో తిరుమల లడ్డు వ్యవహారంలో ఎలా ఉందనేది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది.